రథసప్తమికి నేను వేసిన రథం ముగ్గు బాగుందా? ఎర్లీ మార్నింగ్ జిల్లేడాకులు రేగిపల్లి తలస్నానం చేశాను. నెక్స్ట్ మా కిచెన్ లోకి సూర్యభగవాన్ ఎంత బాగా కనిపిస్తున్నాడు చూసారా? ఇతడికి ఇలా పాలు పొంగిస్తున్నాను. పిడికలు కూడా అక్కడే పెట్టేశాను. ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం భానువే నమః. చక్కగా పాలు పొంగించేసాను. నెక్స్ట్ అయితే పరవాన్నం చేస్తున్నాను. ఇలాగ రైస్ లో నెయ్యి వేసి కలిపి పరవాన్నం అయితే చేసేసాను. కిచెన్ లో సూర్యకిరణాలు ఎంత బాగా పడుతున్నాయో ఇంకా రథం అయితే తయారు చేసేసాను అనమాట. ఇలా చిక్కుడు గింజలతోని చాలా బాగా వచ్చింది. మొత్తం సూర్యభగవానికి రెడ్ కలర్ అంటే ఇష్టం అనేసి అన్ని రెడ్ కలర్ పువ్వులతో అలంకరించాను. చాలా బాగా వచ్చింది కదా. నైవేద్యాలు అన్ని పెట్టేసి ఇలా చక్కగా పూజ చేసుకున్నాము. నేను బావ ఇద్దరు కలిసి దీపం పెట్టుకొని పూజ చేసాం అనమాట. మా యూటిలిటీ ఏరియాలో ఇక్కడైతే ప్లేస్ ఉంది మాకు, అపార్ట్మెంట్స్ కదా, సో అక్కడే మేమైతే చక్కగా పూజ చేసుకున్నాము. సన్ రైజ్ ఎగ్జాక్ట్ గా పడుతున్నాయి. చాలా బాగా అనిపించింది. పూల రథంలో ఉంది కదా, రథం కూడా చాలా బాగా వచ్చింది. అరసవల్లి స్టేట్ ఫెస్టివల్స్ చాలా బాగా జరిగాయి కదా. మేము విజయనగరంలో ఉన్నాం కదా, మిస్ అయిపోయాము. నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.